నమస్తే నేషాల్ని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే నూతన పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారా? కవితతో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నారా? 2 నెలల వ్యవధిలోనే హైదరాబాద్ కు వచ్చిన పీకే కల్వకుంట్ల కవితతో భేటీ కావడం వెనుకున్న రహస్యం ఏంటి? కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కవిత సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నారు. దేశంలో జాతీయ పార్టీలకు ఇటు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు పీకే వ్యూహకర్తగా పనిచేశారు. విధానాల రూపకల్పన, మేనిఫెస్టోలోని అంశాలు, ప్రచార వ్యూహాలు, ఎన్నికల టైంలో అనుసరించాల్సిన స్ట్రాటజీ సక్సెస్ చేయించడంలో పీకేకి మంచి పేరుంది. ఫెయిల్యూర్ కంటే సక్సెస్ రేటే ఎక్కువ. పీకే సేవలను కవిత ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? పరిషత్ ఎన్నికల వరకు కవిత పార్టీ పెట్టి తమ అభ్యర్థులను బరిలో నిలుపుతారా, లేదంటే అసెంబ్లీ ఎన్నికల వరకే రంగంలోకి దిగనున్నారా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆమెకిచ్చిన సలహాలేంటి అనే చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యు. షాలిని, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. సో కవిత మున్సిపల్ ఎన్నికల్లోనే పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నాకు తెలిసి బహుశా అంతటి సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే ఇంకా పార్టీకి సంబంధించినటువంటి కమిటీల నియామకం కాలేదు, పార్టీ అనౌన్స్మెంట్ కూడా జరగలేదు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. సో పార్టీ ఏంటి అన్నది ఇంకా డిక్లేర్ కాలేదు. అండ్ ప్రస్తుతానికి ఆమె జనం బాట అంటూ జనాలతో మమేకం అవుతూ ముందుకు నడుస్తున్నటువంటి క్రమంతో పాటు కొంతమంది మేధావుల్ని కలుస్తున్నటువంటి క్రమం. సో ఏదైనా కానీ రాజకీయ నాయకులు ఎప్పుడైనా రాజకీయాలు చేయాల్సిందే, రాజకీయ పార్టీ పెట్టాల్సిందే. కవిత విషయంలో కూడా పార్టీ పెడుతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఈ పార్టీకి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో మొన్న ఎమ్మెల్సీగా ఇక చివరి రోజు ఆమె తనకు అన్యాయం జరిగింది అంటూ ఏడుస్తూ మాట్లాడినటువంటి మాటల తర్వాత ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు అన్నది ఒక సమాచారం. సో ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారంటే రేపు పొద్దున మళ్ళీ అంటే గతంలో కూడా కేసీఆర్ని ఫామ్ హౌస్లో ప్రశాంత్ కిషోర్ 1-2 సార్లు కలవడం జరిగింది, 2-3 సార్లు కలిసి ఆయన భేటీ కావడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను కేసీఆర్ అవలంబించబోతున్నారని చెప్పేసి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భేటీలు అయ్యాయి ఫామ్ హౌస్లో. బట్ అది వర్కౌట్ కాలేదు. సో ఇక ప్రశాంత్ కిషోర్ తెలంగాణ నుంచి డిబేట్ అయిపోయారు. ఆయన అక్కడి నుంచి మళ్ళీ బీహార్ ఎన్నికలకు వెళ్ళిపోయారు. బీహార్లో జన్సురాజ్ పేరుతోటి ఆయన ఎన్నికలకు కూడా వెళ్ళారు. సో అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఒక వ్యూహకర్తను రాజకీయ నాయకుడిగా ప్రజలు ఆమోదించలేదన్నది కరెక్ట్ ఎగ్జాంపుల్ మనకు కనిపించింది. అయితే ఇప్పుడు కవిత రాజకీయంగా ఎదగాలనుకుంటుంది. సో ప్రజల కోణంలో రాజకీయాలు ఎట్లా ఉండాలి, సో ప్రజల నుంచి ఎట్లా ఉండాలి అన్న లైన్లో కవిత ఆలోచన చేస్తుంది. సో ఇట్లా నేపథ్యంలోనే పీకేతో భేటీ అయినటువంటి నేపథ్యం ఎట్లాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి? ప్రశాంత్ కిషోర్ అంటే తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే ఎమోషన్తో ముడిపడి ఉంటాయి, సెంటిమెంటల్గా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కులంతో ముడిపడినటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉంటాయి. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ కేసీఆర్ రీఎంట్రీ ఇస్తున్నారు. నేను మళ్ళీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటానని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇందులో ప్రశాంత్ కిషోర్ ఎంతవరకు తన వ్యూహాల్ని పదును పెడతారు, ఎంతవరకు కవితకు అవి ఫెచ్చింగ్గా ఉండబోతాయి, అసలు కవిత తట్టుకొని ముందుకెళ్ళగలుగుతారా? కేసీఆర్ లాంటి ఒక మహాశిఖరాన్ని తట్టుకొని కేసీఆర్నే విభేదిస్తూ రేపు పొద్దున రాజకీయాలు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి.